హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. వ్యవసాయ శాఖ నుండి మనకు మరొక నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 15 రోజుల్లో మీరు మన సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకోవచ్చు. 30,000 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా ఈ నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కొన్నిటికి 40,000కు పైగా జీతాలు అయితే ఉన్నాయండి. సో ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఫీజు లేకుండా మనం అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ ఎలక్షన్ సమయంలో అసలు నోటిఫికేషన్స్ విడుదల కావట్లేదండి. సో ఎన్నో వెబ్సైట్స్ వెతికి గవర్నమెంట్ వెబ్సైట్స్, సో మీకు ఏ ఆపర్చునిటీ ఉంది అని చెప్పి ఎంతో సెర్చ్ చేసి ఈ వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుందండి. సో మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అనమాట. ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే ఇదే ఉత్సాహంతో మీకు వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. తప్పకుండా లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. ఇక మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్. ఏప్రిల్ 30వ తారీఖున మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే పెట్టడం జరిగింది. మీకు ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది, ఇవి ఫేక్ నోటిఫికేషన్స్. తప్పేం లేదండి, ఎందుకంటే యూట్యూబ్లో చాలా వరకు ఫేక్ వీడియోసే ఉంటాయి. సో కానీ యూట్యూబ్లో మంచి వీడియోస్ కూడా, అంటే జెన్యూన్ చెప్పే వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో కాబట్టి మీరు అన్నిటినీ ఒకటే ఘాటికి కట్టకూడదు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి కావాలి అంటే. సో మనకు హైదరాబాద్ లొకేషన్ నుంచి ఈ జాబ్ అయితే రావడం జరిగింది. ICAR అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది మనకి ఎక్కడ ఉందంటే సంతోష్ నగర్లో అయితే ఉందండి. సో మనకు టెలిఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీ నెంబర్కి కాల్ చేయొచ్చు. అన్న, ఇలా వీడియో వచ్చింది, మీ సంస్థలో జాబ్స్ ఉన్నట్టు, నిజమా కాదా అని మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఇంతకంటే ఇంకెవరు చెప్తారండి. సో అయితే ఇవన్నీ కూడా మనకు టెంపరీ పొజిషన్స్ అనమాట. కాకపోతే సొంత రాష్ట్రం ఇంటర్వ్యూ ద్వారా ఎప్పుడు మే 16వ తారీఖున ఇంటర్వ్యూ. ఇంకా కేవలం మీరు, సో ఈరోజు 3వ తారీఖు కదా, ఇంకా 13 రోజుల్లో మీరు జాబ్లో ఉండొచ్చండి. ఓకే, అన్నీ కుదిరితే అనమాట. సో ఇక్కడ మీకు అప్లై చేసుకోదగిన ఉద్యోగాల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పరిచయం చేస్తాను. తప్పకుండా వీటికి అప్లై చేసుకోండి. యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో, అంటే HR సెక్షన్లో, సో ఈ యొక్క విభాగంలో మనకు ఈ జాబ్ అయితే ఉండడం జరిగింది. మనకు హైదరాబాద్లోనే జాబ్ చేయాలి. సంతోష్ నగర్లో జాబ్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఆఫ్ స్టోర్స్ అండ్ పర్చేస్ ఫైల్స్ అండ్ రికార్డ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, EPBX, ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో దీనికి అర్హత ఏంటి అంటే క్వాలిఫికేషన్స్ చూడండి. గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. డిసేబుల్కి నేమ్ ఇచ్చారంటే కంప్యూటర్ సైన్స్లో కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్లో కానీ, ITలో కానీ, త్రిబుల్ ఈలో కానీ, వీటిలో డిగ్రీలు ఉంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. కానీ ఎసెన్షియల్ ఏంటి అంటే డిగ్రీ అనేది ఏ విభాగంలో పాస్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చండి. మీకు వయసు అర్హత మినిమం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 45 ఏళ్ళ వరకు ఉంది అనమాట. సో ఇనిషియల్గా ఇది 1 సంవత్సరానికి తీసుకుంటారు. కానీ 1+1+1 అంటే 3 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం అయిపోయినాక ఇంకో సంవత్సరం అట్లా పొడిగిస్తూ ఉంటారనమాట. మనకు 3 ఏళ్ళ వరకు కూడా ఈ ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు 2024 కదా, 2027 వరకు మీరు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. చాలామంది ఇది టెంపరీ జాబ్ కదా, ఏం పోదాంలే అన్న, అన్ని గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎక్కువగా విడుదల అవ్వట్లేదు నోటిఫికేషన్స్. కానీ మీకోసం, సో అంటే ఎవరు కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉండకూడదు, ఏదో ఒక ఆపర్చునిటీ ఉండాలి మీకు. చూడండి, పర్ మంత్ మనకు 30,000 రూపాయల జీతం అయితే వస్తుందండి. సో మంచి జీతమే ఇది. సొంత రాష్ట్రం హైదరాబాద్లో జాబ్ అనమాట. 45 ఏళ్ళ వరకు వయసు ఉంది. చాలామంది 40 ఏళ్ళ తర్వాత కూడా జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటారు, లేదంటే తక్కువ జీతాలకు పని చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. జస్ట్ హైదరాబాద్ పోయి వస్తున్నాం అనుకోండి ఎండాకాలంలో పిక్నిక్ లాగా. సో కాబట్టి ఇది యూస్ చేసుకోండి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్లో మరొక జాబ్ ఉంది. అదేంటి అంటే యంగ్ ప్రొఫెషనల్ 1, కాకపోతే ఇది డైరెక్టర్ సెల్ విభాగంలో అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకు BSc అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా రిలవెంట్ సబ్జెక్ట్స్ చూడండి, ఈ యొక్క సైన్స్ విభాగం, అగ్రికల్చర్ సైన్సెస్ విభాగంలో రిలవెంట్ సబ్జెక్ట్స్తో డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం 21 సంవత్సరాల వయసు, మ్యాక్సిమం 45 ఏళ్ళ వరకు అర్హత అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా 3 ఏళ్ళ వరకు ఇనిషియల్గా ఉంటుంది. 30,000 రూపాయలు జీతం అయితే ఇస్తారనమాట సెలెక్ట్ అయితే. ఇవి డిగ్రీ అర్హతలతో. ఓకేనా. ఇక తర్వాత మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో కూడా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు ఇది చూడండి, ఇక్కడ మనకు యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి ఆయిల్ సీడ్స్ మోడల్ విలేజ్ అండర్ NFSM ఆయిల్ సీడ్స్ విభాగాల్లో ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్. సో దీంట్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, లేదా అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్లో, లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్లో, లేకపోతే అగ్రానమీలో, అలైడ్ సైన్సెస్ గ్రూప్స్లలో 4 ఏళ్ళ డిగ్రీ
లేదంటే 5 ఏళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఏదో ఒకటి. సో డిగ్రీ అయితే 5 ఏళ్ళు ఉండాలి ఇంటిగ్రేటెడ్, మాస్టర్స్ డిగ్రీ అయితే 4 ఏళ్ళు అనమాట. ఇలాంటి క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే అప్లై చేయండి. పర్ మంత్ మనకు 42,000 శాలరీ ఉంటుంది. 3 ఏళ్ళ వరకు మనకు పొడిగించుకుంటే వెళ్తారు. 21 సంవత్సరాల నుంచి 45 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట వీటికి. ఇంకా ఆ తర్వాత మనం వేటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చూసుకుంటే ఇక్కడ మనకు యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో. ఇది కూడా సో దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విభాగంలో పీజీ ఉండాలి, లేదంటే వెబ్ టెక్నాలజీలో కానీ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ, అంటే మనకు ఎంకామ్ కంప్యూటర్స్ చేసింటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేయండి. 45 ఏళ్ళ వరకు వయసు అర్హత, 3 ఏళ్ళ వరకు జాబ్ అయితే ఉంటుంది అనమాట. 42,000 వరకు శాలరీ ఇస్తారు. సో క్లియర్ కదా. సో ఈ నోటిఫికేషన్ ఉన్న ఉద్యోగాలను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ దగ్గర అర్హతలు ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. మనకు మే 16వ తారీఖున హైదరాబాద్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట. ఎటువంటి ఫీజు లేదు, అలాగే మీకు రాత పరీక్ష కూడా ఏమీ ఉండదు. సో ఒక పిక్నిక్ లాగా అనుకొని వెళ్ళండి. సో మనకు దేవుడు దయ ఉంటే వస్తుంది జాబు. వస్తే మనకు 3 ఏళ్ళ వరకు ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుందండి. సో మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పట్టుకెళ్ళాలి, ఎందుకంటే వెరిఫికేషన్ చేస్తారు. సో మీకు అదే రోజు లేకపోతే మరుసటి రోజు మీకు ఇన్ఫామ్ చేస్తారు, జాబ్ మీకు ఇచ్చాము, మీకు రండి జాబ్లోకి అని చెప్పేసి. అర్థమైంది కదా. సో కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెళ్ళండి. సో మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మీకు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే క్లియర్గా అడ్రస్తో సహా ఉంది. టాప్లో ఉంది చూడండి అడ్రస్, సేమ్ అదే వెన్యూలో అనమాట మనకి ఇంటర్వ్యూ జరిగేది. చూడండి ఇక్కడ మనకు ఫోన్ నెంబర్స్తో సహా ఉంది. CRIDA క్యాంపస్, సంతోష్ నగర్, హైదరాబాద్ 500509. సో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరు కాల్ చేసుకొని మరీ వెళ్ళొచ్చు అనమాట ఈ జాబ్ ఇంటర్వ్యూస్కి. సో ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి ఈ నోటిఫికేషన్ని. సో ఇక మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, ఇది ఫిల్ చేసుకొని మీరు తీసుకెళ్ళాలి, మీ చేతితో పాటు తీసుకెళ్ళాలి, ఎక్కడ పోస్ట్ చేయకూడదు అనమాట. ఇది మీరు ఫిల్ చేసుకొని జిరాక్స్ కాపీస్ అలాగే ఒరిజినల్ కాపీస్ అన్ని కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. అక్కడే మీకు ఇంటర్వ్యూ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో అదే రోజు లేదంటే మరుసటి రోజు మీకు ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా మంచి అవకాశం అండి. 15 రోజుల్లో వ్యవసాయ శాఖలో ఉండాలి జాబ్లో అంటే సో ఇది తప్పకుండా అప్లై చేసుకోండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం, లైక్ చేయడం అనమాట. ఓకేనా. సో ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.